దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున విలాప వాక్యముల గ్రంథము 4వ అధ్యాయము. ఈ అధ్యాయములో 22 వచనాలున్నాయి. మొదటి వచనం, బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. రెండవ వచనం, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. మూడవ వచనం, నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును, నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ట్ర పక్షుల వలె క్రూరురాలాయెను. నాలుగవ వచనం, దప్పిచేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును, పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడును వారికి పెట్టడు. ఐదవ వచనం, సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడియున్నారు, రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు. ఆరవ వచనం, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము, ఎవరునూ దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. ఏడవ వచనం, దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. ఎనిమిదవ వచనం, అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను, వారిని వీధులలో చూచువారు వారిని గుర్తు పట్టజాలరు, వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయెను. తొమ్మిదవ వచనం, క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయెదరు, ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. పదవ వచనం, వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను, నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. 11వ వచనం, యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను, సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను, అది దాని పునాదులను కాల్చివేసెను. 12వ వచనం, బాధించువాడు గాని విరోధి గాని యెరూషలేము గౌనులలోనికి వచ్చునని భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవరికైనను తోచియుండలేదు. 13వ వచనం, దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టియు దాని యాజకుల దోషమును బట్టియు. 14వ వచనం, జనులు వీధులలో అంధుల వలె తిరుగులాడెదరు, వారు రక్తము అంటిన అపవిత్రులు, ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు. 15వ వచనం, పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము, ముట్టవద్దని జనులు వారితో ననిరి, వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురముండకూడదని చెప్పుకొనిరి. 16వ వచనం, యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను, ఆయన ఇక మీదట వారిని లక్ష్యపెట్టడు, యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి, పెద్దల మీద దయ చూపకపోయిరి. 17వ వచనం, వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి, మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి. 18వ వచనం, రాజవీధులలో మేము నడవకుండునట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు, మా అంత్యదశ సమీపమాయెను, మా దినములు తీరిపోయినవి, మా అంత్యదశ వచ్చేయున్నది. 19వ వచనం, మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు, పర్వతముల మీద వారు మమ్మును తరుముదురు, అరణ్యమందు మా కొరకు పొంచియుందురు. 20వ వచనం, మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటివాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు, వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను. 21వ వచనం, అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను, ఊజు దేశములో నివసించు ఏదోము కుమారి సంతోషించుము, ఉత్సహించుము, ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును, నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబర్నిగా చేసుకొందువు. 22వ వచనం, సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయెను, ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు, ఏదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడిపరచును. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.